కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు మీ టైంలో ఉన్న హీరోస్ అందరూ లైక్ శ్రీకాంత్ గారు కూడా కావచ్చు, వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ అంతా కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలకి బాబాయిలు, అన్నలు ఆల్మోస్ట్ అలాంటి క్యారెక్టర్సే చేస్తున్నారు. అయితే వెయిటేజ్ ఉంటుంది. ఓకే, బట్ జేడీ గారికి అలాంటి క్యారెక్టర్స్ ఇష్టపడతారా? ఒక అన్న బాబాయ్ అనగానే మీ మైండ్ సెట్కి ఎక్కుతుందా? మేబీ దానికోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా డైరెక్టర్స్? ఇదంతా డిఫరెంట్ మైండ్ సెట్ అంటే ఇంకో 15 ఏళ్ళు కనెక్ట్ అవుతారా లేదా? లేదు, నాకు ఇంకో 15 ఏళ్ళు అయితే వెయిట్ చేస్తారు వాళ్ళు, అయితే ఓకే, ఐ డోంట్ మైండ్. ఇంకో 15-20 ఏళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తా అంటే ఐ డోంట్ మైండ్. మీరు అప్పటికి కూడా ఇలానే ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. లేదు, అప్పుడు కూడా నువ్వు నన్ను ఇలాగే ఇంటర్వ్యూ చేస్తావు. నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ క్యారెక్టర్ రోల్స్. అస్సలకి నేను హీరోగా చేస్తాను అనట్లేదు, నేను అదే నాట్ ఇంట్రెస్టెడ్. రాజశేఖర్ గారు కూడా మొన్న మంచి రోల్ చేశారు బైకర్ లో, చేశాను, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ క్యారెక్టర్ రోల్స్. వై? అంటే మీరు చేసింది మీరు చేసిందన్నీ కూడా మంచి సపోర్టింగ్ రోల్సే కదా ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ. ఆల్మోస్ట్ చాలా మూవీస్ లో డ్యూయల్ హీరోసే కదా మీరు చేసింది. అంటే నేనది నేను చేసే సినిమాలో ఇఫ్ దెర్ ఇస్ నో ఇంపార్టెన్స్ టు మై క్యారెక్టర్, వై విల్ ఐ డూ ఇట్? ఇన్నేళ్ళు యూనో ఐ హ్యావ్ బీన్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్. నేను ఈ సినిమా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని. ఇప్పుడు ఎందుకు చేయాలి? నాకు అవసరం లేదు. నేను సినిమాని ప్రేమించాను, దీని మీద బ్రతుకుదాం, దీంతో వచ్చే డబ్బుతో ఇంకేం చేద్దాం, ఆకారం కొందామా, ఈల్డ్ కొందామా అనే ఉద్దేశం నాకు లేదు. నేను ఐ లవ్ సినిమా. సో ఎనీథింగ్ విచ్ డజంట్ ఎక్సైట్ మీ, ఐ విల్ నాట్ డూ ఇట్. ఓకే, సో అది ఎస్పెషల్లీ క్యారెక్టర్ రోల్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇన్ కేస్ వెయిటేజ్ ఉంటే మేబీ, వెయిటేజ్ ఉన్నా లేకపోయినా నేను చేయను క్యారెక్టర్ రోల్స్, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో చేసిందంటే ఏమని చెప్పొచ్చు? వన్ ఆఫ్ ద హీరో అది నేను చెప్పను, అది నువ్వు చూడాలి. ఎందుకు అంటే బ్రూటల్ ధర్మ ఇప్పటి వరకు మేము చెప్పింది ప్రపంచానికి బ్రూటల్ ధర్మ. ఈ బ్రూటల్ ధర్మ తన ప్రవర్తన కానీ తన ద వే హీ ఫంక్షన్స్ అనేది మేము ఒక గ్లిమ్స్ వదిలాం. దాని నుంచి నేను ఇంకెక్కువ ఏం చెప్పినా కూడా దొరికిపోతాను. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, అండర్లైన్ చేసి, స్పూఫ్ కాదు, కానీ నా సినిమాల్లో ఉన్న 2 అంశాలు దీంట్లో తీసుకొచ్చాడు. భలేవాడాడు. నేను డెఫినెట్గా షాక్ అయ్యా, నాకు చెప్పలేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్లో అదొక్కటే నా దగ్గర రహస్యంగా దాచారు, పవను కశ్యప్. అది నేను చూసి డెఫినెట్ ఫస్ట్ షాక్, దెన్ వావ్, కొంచెం కుళ్ళు వచ్చింది. ఈ ఐడియా మనకు కూడా వచ్చి ఉంటే మనం తీసుకొని సినిమాల్లో పెట్టుకోవచ్చు కదా. ఓకే, బట్ ఎనీవే అది నా సినిమానే కదా ఇది కూడా అని ఆనందపడ్డా. మీరు డైరెక్ట్ చేసిన సినిమాల్లో నాకు సిద్ధం, థ్యాంక్ యూ. అండ్ హోమం సిద్ధం, ప్లానింగ్ సంథింగ్ నో, అది నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. డైరెక్షన్ సైడ్ అది ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ నేను గాయపడ్డ సింహమే. ఫస్ట్ మే రిలీజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ఇవ్వడానికి. ఓకే, బట్ జడి గారు మీరు ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా హ్యాపీయా, లేకపోతే పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీయా? 2 లైఫ్స్లోను అంతేనా? అంతే అబ్సల్యూట్గా. ఎందుకంటే పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉంటేనే ప్రొఫెషనల్ లైఫ్లో హ్యాపీగా ఉండగలం అని నా ఉద్దేశం. ఐఎమ్ వెరీ హ్యాపీ, మోర్ దెన్ హ్యాపీ. అండ్ రీసెంట్గా విన్నాను, మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు జేడి చక్రవర్తి గారు. అవునా? కొత్త లైఫ్ నేను కూడా విన్నాను. అది తెలుసుకుని చెప్తాను నేను. నిజం, అది నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక టాప్ హ్యాంకర్. అవునా? పేరు చెప్పు. ఫోన్ ఇవ్వండి బాబా. పేర్లు నేను చెప్తే బాగోదు. ఇంకా నాకు తెలియట్లేదు, నాకు తెలియదు కదా. నాకు తెలిస్తే ఇమీడియట్ గా ఫోన్ చేస్తాను నేను. బట్ ఉందా సార్ ఆలోచన? అదే నువ్వు పేరు చెప్పర్లేదు, అవునో కాదు, నిజమా కాదు నేను చెప్తా కదా. కదా, విష్ణుప్రియ మీరు పెళ్లి చేసుకుంటున్నారు అన్నాను సార్. విష్ణుప్రియ గురించి నేను విషయం చెప్తాను. నాకు అంటే నాకు దేర్ ఇస్ అన్ అదర్ సైడ్ ఆఫ్ మీ, దట్ ఈస్ ఫిలాసాఫికల్ సైడ్. ఓకే, విష్ణుప్రియ నా ప్రియ శిష్యురాలు. ఓకే, విష్ణుప్రియ నేను ఫోన్ చేస్తే గురువుగారు అనే మాట్లాడుతుంది తప్ప అసలు అమ్మాయికి నాకు అఫేర్ అని అనుకోవటం అన్నంత దుర్మార్గం అనుకోవట్లేదు. పాప నా శిష్యురాలయ్యా తను. సో తనకి పైగా పెళ్లి చేసుకోవటం అమ్మాయి, షీ ట్రీట్స్ మీ యాజ్ హర్ గురు. సో అది అబద్ధం, అది ఖచ్చితంగా. గురు శిష్యులు పెళ్లి చేసుకోకూడదని ఎక్కడ రాజ్యాంగంలో రాసింది సార్? అది అంటే గురు శిష్యుల సంబంధం పెళ్లికి దారి తీస్తే అది కొన్ని. ఇప్పుడు డైరెక్టర్ హీరోయిన్ గురు శిష్యులే కదా? కాదు, కాదా? అస్సలు కాదు. ఎందుకు అస్సలు కాదు.
చాలా మంది హీరోయిన్స్ మా గురువు 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 అని చెప్తుంటారు. కాదు గురువు అంటే విద్య నేర్పించిన వాడు, గురువు అంటే విద్య బోధించినవాడు, గురువు అంటే గురువు దగ్గర కొన్ని క్వాలిటీస్ని ఇంబైబ్ చేసుకున్న వాళ్ళు. ఓకే, అంతే తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీలో కాళ్ళకు దండం పెట్టే ఒక కల్చర్ ఉంది. కొరియోగ్రాఫర్స్ నేను పెట్టేవాడిని కాదు. అప్పుడు అందరికీ పెట్టాలి కదా, లైట్ మెన్కి ఎందుకు పెట్టవు, లేకపోతే కెమెరామెన్ ఎందుకు పెట్టవు? నో, అదేదో ఒక ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? డాన్స్ మాస్టర్కి మనం డాన్స్ నేర్చుకోవడానికి మామూలుగా క్లాసికల్ డాన్స్ వెళ్ళినప్పుడు దండం పెడతాం, అది న్యాయం. అదే డాన్స్ మాస్టర్స్ సినిమాలో డాన్స్ కంపోజ్ చేస్తూ వాళ్ళే డాన్స్ కంపోజ్ చేయడం అనేది మొదలెట్టారు ఇనిషియల్గా, వెంకట సత్యనారాయణ గారు వాళ్ళు. సో అప్పుడు గురువు గారిని గురుభక్తితో దండం పెడితే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా దండాలు పెడుతున్నారు. అది తప్పని నేను పెట్టేవాళ్ళు, తప్పని నేను అన్నాను. కానీ మీ శిష్యురాలు అన్నారు కాబట్టి ఒకటి అడిగినా, మరి తప్పకుండా. రీసెంట్ గా తన మీద సబ్స్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లో 399 ఏదో సబ్స్క్రిప్షన్ చేసుకుంటే తను మొత్తం ఆఫ్ న్యూడ్ చూపిస్తుంది అని పెద్ద గొడవ అయ్యి హల్చల్ చేశారు కదా. అప్పుడు ఫోన్ చేసి చెప్పారా, ఎందుకు నీకు మంచి లైఫ్ ఉంది కదా, ఫ్యూచర్ బాగుంటుంది, మంచి యాక్ట్రెస్, ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నేను అబ్బాయిలే నిజంగా చెప్పాలంటే ఓపెన్ అవ్వలేకపోతున్నారు, అమ్మాయిలు అన్ని ఓపెన్ అయిపోతారు. కాదు నేను ఇందాకే చెప్పా, తను నా ఫిలాసాఫికల్ సైడ్లో శిష్యురాలు. తన పర్సనల్ లైఫ్, తన ప్రొఫెషనల్ లైఫ్ నాకు సంబంధం లేదు. నేను ఎప్పుడు ఎందుకంటే తన ఇష్టం తంది, తన పర్సనల్ లైఫ్, తన ప్రొఫెషనల్ లైఫ్. సో తను నాతో డిస్కస్ చేసేది ఫిలాసఫీ, విపరీతమైన దైవభక్తి, విపరీతమైన జ్ఞానం. దేవుని నమ్ముతారా అమ్మాయికి? ఓకే, ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్ అండ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో తను విపరీతమైన దైవభక్తి, తన గురించి చెప్తున్నా ఆ వేరే యాంగిల్. సో తను నాకు ఫిలాసఫీకి సంబంధించిన విషయాలకే తను నన్ను ఫోన్ చేస్తుంది, కన్సల్ట్ చేస్తుంది తప్ప దాని మీద వాట్ ఎవర్ వీ కుడ్ టాక్ ఐ టాక్ తప్ప. నేను లిటరల్గా విష్ణుప్రియని కలిసి 3 ఏళ్ళు అయింది. 2-3 years ఈజీగా అయింది, 3 years ఈజీగా అయింది. సో రీసెంట్గా బర్త్డే కూడా చేసుకున్నారు, ఫుల్ హల్చల్ చేసి మొత్తం. అంటే నేను మళ్ళీ కమ్బ్యాక్ అవుతున్నాను. నేను చేసుకోలేదు, అది అలా జరిగింది. డెఫినెట్గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హూఎవర్ హస్ కమ్ ఆ రోజు ఫర్ మై బర్త్డే, అండ్ థ్యాంక్స్ టు మై మేకప్ మ్యాన్ రంగా ఆల్సో, ఎక్స్ట్రాడినరీగా కోఆర్డినేట్ చేశాడు. అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దత్తు, వాడు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని హస్ డన్ ఇట్. బట్ లిటరల్గా నాకు సర్ప్రైజ్ అది. ఓకే, నేను అందరికీ అసలు ఊర్లో లేని కోయంబత్తూరులో ఉన్నా అని చెప్పాను. ఓకే, సో చాలా మంది ఓహో ఈ మధ్య జూబ్లీ హిల్స్ కోయంబత్తూరు అంటున్నారా అని కూడా అడిగారు, ఎందుకంటే నేను లేనని చెప్పాను. మీ ఇల్లు ఇంచుమించు అదే లుక్ లో ఉంటది కదా. మీ ఆఫీస్ నుంచి రాయేస్తే మా ఇంట్లో పడుతుంది కదా. మా ఇంట్లో ఇక్కడ ఎవరు ఆడపిల్లలు లేరు కనుక నువ్వు రాళ్ళు వేయట్లేదు, కానీ లేకపోతే చాలా రాళ్ళు వేసి ఉండేవాడు. అవునా కదా? ఒప్పుకున్నాడు. ఎస్, నిజమే. సో ఎనీవే ఇట్స్ ఆన్ ఎ జోవియల్ ఆన్ లైటర్ నోట్, సరదాగా నేను రోషను ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. సో కూడా ఇంతే. ఎస్, సో దిస్ ఇస్ హౌ వి లవ్ టు ఎంటర్టైన్ ఈచ్ అదర్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను కదా, మీ మూవీస్ మేబీ థియేటర్లో చాలా తక్కువ చూసుంటాం మేము. ఐ థింక్ రవితేజ గారు మూవీలో దుబాయ్ సీన్ అదొక్కటే చూసాం, తర్వాత చూసే అవకాశం మాకు రాలే చెప్పాలంటే. ఎందుకంటే 90s kids కి అవకాశం రాలే. కరెక్ట్, బట్ అందరికీ జేడీ గారు అంటే పిచ్చి ఇష్టం. అయ్యో, బికాస్ ఆఫ్ యువర్ యాక్టింగ్ కానీ, మీ మోడ్యులేషన్ కానీ, ఎస్పెషల్లీ మీ వాయిస్, ఆ బేస్ అందరికి ఇష్టం. థ్యాంక్ యూ. డెఫినెట్ గా ఈ సినిమాతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది వారు, సిద్ధంగా ఉండండి. ఇంకా అట్లీస్ట్ ఇయర్ కి ఒక 3-4 సినిమాలు ఇవ్వండి చాలు మాకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అదే ప్రయత్నంలో ఉన్నారు రోషన్. I'll do it. Super. Thank you, sir. Thank you so very much. Advance congratulations to entire team of Gayapadda Simham. Thank you so very much. Thanks a lot. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.